ఉంటే ప్రశాంతంగా ఏ పనైనా ఇప్పుడు ఎక్కడ చూడండి ప్రశాంతంగా చదువుకోండి. అసలు ముందు ప్రశాంతమైన వాతావరణం ఉంచండి ఫస్ట్ చెబుతారు. నేచర్ని ప్రశాంతంగా ఉంచుకోండి. సైలెన్స్ ప్లీజ్. రాగానే సభలోకి రాగానే చేసి మాట్లాడకండి. ఇప్పుడు గురువు గారు ఉపన్యసిస్తున్నారు లేదా ఫలానా పెద్దలు ఉపన్యసిస్తున్నారు, దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి అంటే ముందు వాతావరణాన్ని నిశ్శబ్దం చేస్తారు, ప్రశాంతత చేస్తారు. సైలెన్స్ ప్లీజ్ అంటారు. ఆ తర్వాత మనసుని ప్రశాంతంగా ఉంచుకొని చదువుకో. నువ్వు ప్రశాంతంగా ఉండి పని చేయరాదా, ప్రశాంతంగా వినరాదా? ఇక సమస్త క్రియలకి ఏం చెబుతారు అంటే ప్రశాంతత చేర్చి నువ్వు ఏ క్రియన చెయ్యి, నీకు అది నామస్మరణ ధ్యానస్మరణ ప్రశాంతము. అందుకనే చెప్పా కదా రవి గారు, శాంతం పద్మాసనస్థం అని చెబుతాం కదా, అట్లనే శాంతాకారం భుజ. శాంతమే సమస్త క్రియలు. ఆత్మ శాంతము అంటే ప్రశాంతము వేరు కాదు, రెండు ఒకటే మాట, పర్యాయ పదమే అది. బాగా నేను చెప్పిన మాటగా పెద్దలు జ్ఞానులు చెప్పిన మాట ఇది. నా అనుభవంలో కూడా, నా అనుభవం అంటే ఏం లేదు, నా అనుభవం మీ అనుభవం ఏం లేదు. ఒక క్షణం మీరు పరికి చూసిస్తే అందరికి అర్థమయ్యే విషయమే ఇది. ప్రశాంతమైన మనసుతో ఉండి మీరు అన్ని పనులు చేయండి. ఏం గమనిస్తారో చూడండి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు పోగొట్టుకోవటం జరుగుతుంది. నేననే అహంకారానికి స్థానం ఉండదు. ప్రశాంతం అంటేనే అంత అత్యద్భుతమైంది. మీరు జాగ్రత్తగా చూడండి. మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అహంకారం ఉండదు. చూడండి, అంత ప్రేమగా మాట్లాడతారు. ఏంట్రా ఇవాళ ఇంత శాంతంగా ఉన్నా అని అడుగుతారు. సమాజంలో వినపడే మాటలు ఇవ్వండి. అందుకే భగవాను చాలా స్పష్టంగా చెప్పారు, ప్రశాంతతే ఆత్మ. ప్రశాంతత ఆత్మదర్శనం వేరు కాదు. అయిందా? ప్రశాంతత ఆత్మ ఒకటైనప్పుడు ధ్యానము ఆత్మ వేరు కాదు. ఆత్మే సమస్త కార్యాలు చేస్తున్నప్పుడు, ప్రశాంతంగా మనసు పనిచేస్తున్నప్పుడు ధ్యానమే కొనసాగుతుంది. ఇది మీరు జాగ్రత్తగా పదాలు ఒక చోట చేరిస్తే అర్థమై